నాలో ఊహలకు నాలో ఊసులకు పరుగులు నేర్పావు అంటూ ఆ చందమామను చూసి పులకరించిపోతారు అందరూ. కొండ మీద చందమామ అని పలకరించి వస్తారు. జాబిల్లి పెళ్లి కొడుక రావయ్య తుల్లి పడక అని అందంగా పాడుకుంటారు. అలాంటి చందమామ గుండెలపై గుప్పెడు విత్తనాలు జల్లి తవ్వేస్తా తుల్లి పడక పాతేస్తా వద్దు మునక అంటూ చంద్రుడిపై ఇదిగో ఈ అతి భయానక యంత్రాలతో వ్యవసాయం మొదలుపెట్టింది చైనా. చూశారుగా, ఒక్కోటి ఇలా ఉన్నాయి. ఇక విశ్వంపై ఎలాంటి రకరకాల గ్రహాలను సైతం అతి త్వరలో ఆక్రమించి అన్నిటినీ కొల్లగొట్టేలా ఉంది చైనా. చాంగి 4 అనే రోబోటిక్ అంతరిక్ష వాహనంలో ఇటీవలి చంద్రుని మీదకు చైనా పంపిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి, కానీ చంద్రుడి మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి. చంద్రుడి ఆవలి వైపున భూమిని ఎన్నడూ చూడని అంధకార ప్రదేశంలో చాంగి 4 విజయవంతంగా దిగిందని చైనా ప్రకటించింది. ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగి 4 వాహనం తీసుకుని వెళ్లింది. అక్కడ జీవ సంబంధమైన పరిశోధనలు జరిపేందుకు పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళదుంపలు, అరబిడాప్సిస్ అనే పూల విత్తనాలు, ఈస్ట్ పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు. తాజా పరిశోధన మున్ముందు అంగారక గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాహనంలో తీసుకెళ్లిన పత్తి విత్తనమై చంద్రుని మీద దిగిన తర్వాత మొలకెత్తింది. వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిన పని లేకుండా అంతరిక్షంలోనే పండించుకునే దిశగా ఓ అడుగు పడిందని అంటున్నారు. పత్తి విత్తనం మొలకెత్తిన చిత్రాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీ పత్రిక ట్వీట్ చేసింది. చంద్రుని మీద మానవుడు చేపట్టిన మొట్టమొదటి జీవ సంబంధమైన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. చంద్రుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దైవంగా, ఒక అందంగా భావించే శక్తి రూపం. అలాంటి చంద్రుడిపై స్వార్థమే పరమార్థంగా బతికే చైనా అడుగుపెట్టి ఇలా చేయడం అగత్యమే అని ఎందరో భావిస్తున్నారు.